పరిగణిస్తారు. రైట్ 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 శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మొత్తం మీద అత్యంత క్లిష్టమైనటువంటి రక్షణ శాఖ భూములను సాధించడంలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మొదటి నుంచి కూడా అంటే మీరు మూసీ ప్రాజెక్టుపై మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటి? ప్రధాన అభ్యంతరాలు మొట్టమొదట జీన్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరు కూడా నమస్తే. బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కోరుకుంటుంది ఏంటి అంటే మూసీ ప్రక్షాళన సంపూర్ణంగా జరగాలి. అందుకోసమే ప్రభుత్వ హయాంలో 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి 3,300 కోట్లతోని రాష్ట్ర వ్యాప్తంగా 31 అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 31 ఎస్టీపీల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోని ఆ 3 ఫేజ్లలో ఆ దిశగా మేము ముందుకెళ్ళినాం. అందులో నాగోల్ ప్రాంతంలో బ్రహ్మాండంగా 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో ఈ టోటల్ లెంత్ లో కూడా ఎక్కడ కూడా మురుగునీరు పారకుండా రోజు వచ్చి 772 ఎల్డిఎంల నీరు ఉంటే 1200 అది శుద్ధి జరిగే విధంగా శుద్ధి యంత్రాలు దాన్ని ఎస్టీపీలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం. దాంతో పాటు ప్రైమరీగా ప్రాథమికంగా నాగోల్ ప్రాంతంలో ల్యాండ్స్కేపింగ్ కానీ అదంతా ఒక 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా సుందరీకరణ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణ చేస్తామంటే మాకేం ఇబ్బంది లేదు. ఈ రోజు గాంధీ సరోవర్ పేరిట పేదల ఇల్లు కూల్చేస్తాం, లేకపోతే మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూల్చేస్తాం, దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళ ఇల్లు ఇల్లులు కూల్చివేసి వాళ్ళని నిరాశ్రయులు చేస్తాం. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ కొంత ఎల్ఐజీ ఇళ్లలో ఉంటారు. వాళ్ళకు కూడా మేము అవేంటివి ఆ రోజు మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇస్తాము, దానికి కాంపన్సేటెడ్ గాని ప్రభుత్వం మాట్లాడుతుంది. అసలు మీ దగ్గర డబ్బులే లేవు, మా దగ్గర డబ్బులే లేవు అని మాట్లాడుతుంది. ఈరోజు మీరే చెప్తున్నారు 78 ఎకరాల ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దానికి 532 కోట్లు కాంపన్సేట్ చేయాలి. ఆ ల్యాండ్ కు మీరు కాంపన్సేట్ చేయాలి. దాంతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 7,000 కోట్ల రూపాయలకు సూత్రప్రాయంగా మీకు డబ్బులు తీసుకొని డెవలప్ చేస్తాం ఈ ఫేజ్ 1 అని మీరు మాట్లాడుతున్నారు. డబ్బులే లేవంటున్నారు, రోజు అప్పులే తెస్తామంటున్నారు. ఈ అప్పు తెచ్చి ఇప్పటికిప్పుడు గాంధీజీ పేరిట ఒక సరోవర్ నిర్మించాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది బీఆర్ఎస్. అది లేకుండా మూసీ క్లీన్ చేయొచ్చు, మూసీని శుభ్రపరచొచ్చు, మూసీలో మంచినీరు ప్రవహించవచ్చు. కొండపోచమ్మ సాగర్ నుంచి 1,200 కోట్ల రూపాయలతోని ఆ రోజు మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినాము. నిత్యం అంటే ఈ ఎస్టీపీల ద్వారా రోజువారీ మురుగునీరు అంతా కూడా శుద్ధి జరిగిన తర్వాత దాంతో పాటు నిత్యం అంటే ఎక్కడికైతే సూర్యాపేట దాన్ని దాటి చిట్యాల వరకు మంచినీళ్లు ప్రవహించాలనేటువంటి ఆలోచనతోని ఈ కొండపోచమ్మ సాగర్ ను కూడా తీసుకొచ్చి గండిపేట జలాశయాలలో దాంట్లోకి ఏర్పాటు చేసి తీసుకెళ్లాలనే అది మా ఆలోచననే. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేస్తుంది. అట్లా చేస్తే సరిపోతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, పేదలను ఇబ్బంది పెట్టకుండా, మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయాలనేటువంటిది మా అభిప్రాయం. కానీ వాళ్ళు ఏమంటే మూర్ఖంగా మేము అక్కడ గాంధీజీ సరోవర్ ఏర్పాటు చేస్తాం, గాంధీజీ పెద్ద స్టాచ్యూ కడతాం, సమాధులు ఆల్రెడీ బాపుఘాట్ల సమాధులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కూల్చేస్తాం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాం. దీనివల్ల అక్కడ జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా జీవనోపాధి కోల్పోతారు. ఈ అనేకమైనటువంటి మధ్యతరగతి వ్యక్తులు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దీని పట్ల వాళ్ళు పునరాలోచించాలి. డబ్బులే లేవు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. వీటన్నిటిని వదిలిపెట్టేసి ముఖ్యమంత్రి గారు భిన్నమైన రీతిలో వెళ్తా ఉన్నారు. ఒక హైడ్రా అంటారు, తీసుకెళ్లి పేదోళ్ళ ఇళ్ళన్ని కూల్చేస్తారు. ఇప్పుడు కొత్తగా మూసి పెట్టుకున్నారు. అది ఎంతవరకు వాట్ ఎక్స్టెంట్ దే విల్ గెట్ సక్సెస్ అనేది నోబడి నోస్. వాళ్ళు విజయం ఎంత సాధిస్తారనేది తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా వాళ్ళకు కాంపన్సేట్ చేసే విధంగా ల్యాండ్స్ కేటాయిస్తారనేది ఇంతవరకు ఇంకా స్పష్టత లేదు. మీరు ల్యాండ్స్ కేటాయించకపోతే సేమ్ వర్త్ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
అట్లాంటి పరిస్థితిలో ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదేం గొప్ప విజయం సాధించింది అని అనుకోము. కాకపోతే సరే మీరు తీసుకున్న నిర్ణయానికి కేంద్రం నుంచి సానుకూల స్పందన అయితే లభించిందని చెప్పుకోవచ్చు. రైట్. చిరంకోష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు? అంటే మూసి ప్రక్షాళన చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్ని పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దాని వెనుక జరిగేటువంటి కబ్జాలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల స్థలాలుగా మార్చుకునే అవకాశం ఉందనేది కొన్ని అనుమానాలు